నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ముగిసిన దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం. చివరి రోజు పార్టీల హోరాహోరీ ప్రచారం. జగిత్యాల జిల్లాలో ప్రమాదవశాత్తు ప్రహరీ గోడను ఢీకొట్టిన బైక్, తీవ్రంగా గాయపడి అక్కడికక్కడ మృతి చెందిన యువకుడు. దండపల్లి మండలంలో ఘనంగా ప్రజాకవి గూడ అంజయ్య జయంతి వేడుకలు. కళారంగానికి అంజయ్య చేసిన సేవలను కొనియాడిన దళిత సంఘాల నేతలు. దండపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనానికి లక్షట్పేట స్పెషల్ జ్యుడిషియల్ న్యాయమూర్తి పాల్ సుధాకర్ హాజరయ్యారు. దండపల్లి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కవి సమ్మేళనం కార్యక్రమాన్ని సాహితీ స్రవంతి లక్షట్పేట కవుల కవి సంకలనం నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షట్పేట, దండపల్లి, జన్నారం మండలాలకు చెందిన కవులను ఒక వేదిక వద్దకు చేర్చి కవి సమ్మేళనం నిర్వహించారు. అనంతరం ప్రముఖ రచయిత గోపగాని రవీందర్ రచించిన ఊపిరిపాట పుస్తకాన్ని ఆవిష్కరించారు. తదనంతరం ప్రత్యేక అతిథి అయిన లక్షట్పేట స్పెషల్ జ్యుడిషియల్ జడ్జి పాల్ సుధాకర్ మాట్లాడుతూ కవులు, కళాకారులు సమాజాభివృద్ధిలో ప్రత్యేక పాత్ర పోషిస్తూ ప్రజల చైతన్యం తీసుకువస్తూ సామాజికంగా, ఆర్థికంగా వారిని నిలదొక్కునేందుకు సహకరిస్తున్నారని అన్నారు. చెట్టుకుంది కొమ్మ దిక్కు మాకు దిక్కు ఎవరు, నీ జీవనమనంతా నసాగెనా, మా గుండె నిండ నీ రూపమే మిగిలెనా, ఎవరు కన్న బిడ్డెవో నీవు, నీ అనురాగం మాకు పంచినావు, రాత్రనక పగలనక రచన చేసినావు, ఆ రాత్రులనే ప్రారదోలి వెలుగునిచ్చినావు, అనునిత్యం మాకై కృషి చేసి మాకందనంత ఎత్తుకెళ్ళినావా, ఎవరు కన్న బిడ్డెవో నీవు, నీ కలనంతా మాకు పంచినావు, ఎవరు కన్న బిడ్డెవో నీవు, నీ అనురాగం మాకు పంచినా. 3వ తేదీన 3వ నెంబర్ కార్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే 3 ఏళ్లు మీ సేవలో ఉంటానని, దుబ్బాక అభివృద్ధి బాధ్యత తనదేనని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపల్ మండల కేంద్రం మంతూర్, అనాజ్పూర్, తిమ్మక్కపల్లి గ్రామాల్లో దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలుపేట సుజాతకు మద్దతుగా మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం లేకుంటే, రామలింగారెడ్డి ఎమ్మెల్యే లేకుంటే రాయపూల్ మండలం అయ్యేదా, రాయపూల్ మండలాన్ని చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఘనతేనని హరీష్ రావు అన్నారు. ఏ దారిలో పోతే మనకు మేలు జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని ఆయన తెలిపారు. 70 ఏళ్లలో 50 ఏళ్ల కాంగ్రెస్, 20 ఏళ్లు టీడీపీకి ఓట్లు వేసినాం, వాళ్ళు కనీసం తాగడానికి నీళ్లు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ వచ్చాక ఇంటింటికి నీళ్లు వచ్చాయి, కాళేశ్వరం కాలంతో కరెంటుతో పని లేకుండా కాళ్ళు అడ్డం పెడితే పొలానికి సాగునీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు. యాసంగి ముగిసే నాటికి రాయపూల్ మండలానికి కాళేశ్వరం జలాలు రానున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా వస్తే ప్రజలను ఆదుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకులేనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎవరైనా వచ్చిర్రా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని దండగా చేసే సీఎం కేసీఆర్ పండగ చేశారని ఆయన తెలిపారు. కేసీఆర్ మనసును గెలుచుకొని దుబ్బాక అభివృద్ధి చేసుకుందామని, దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదేనని మంత్రి తెలిపారు. తన పనితనం ఏమిటో చూపిస్తానని మంత్రి ప్రజలను కోరారు. మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. అక్కల్లారా, అన్నలారా, ఇవాళ సాయంత్రానికి ఎలక్షన్ ప్రచారం అయిపోతుంది. అందరూ చెప్పిన మాట మీకు మనసున పట్టింది. ఎవరు నీతి నిజాయితీ మీద నిలబడతారో, ఎవరు అబద్ధాల పునాదుల మీద ఆధారపడుతున్నారో మీరు అర్థం చేసుకోండి. నేను మొన్న భారతీయ జనతా పార్టీని భారతీయ జూటా పార్టీ అని పిలిచిన. ఎందుకని పిలవాల్సి వచ్చింది? గత 15 రోజులుగా బీజేపీ నాయకులు గ్రామాల్లోకి వచ్చి చెయ్యని దాన్ని చేసినట్టు చెప్తున్నారు. మా అక్క చెల్లెలు మంచిగా మనసున పెట్టుకోవాలి. ఏం చెప్పిండ్రు బీజేపీ వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి?
2000 పెన్షన్లో మాదే 1600 రూపాయలు ఉందని చెప్పింది. కేసీఆర్ కిట్లో 6000 ఉన్నాయని చెప్పిండ్రు. గా బియ్యంలో మాయ ఉన్నాయని చెప్పిండ్రు. గా గొర్రె పిల్లలు ఇచ్చిన దాంట్లో 50,000 ఇచ్చినామని చెప్పిండ్రు. అన్నీ చూసి నేను మొన్న ఒక సవాల్ ఇచ్చిన, అయ్యా మీరు 1600 ఇచ్చినా అంటున్నారు కదా, మరి దుబ్బాక బస్ స్టాండ్ కాడికి ఏ తారీఖు చెప్తావో ఏ టైం చెప్తావో చెప్పు, నేను వస్తా. ఒకవేళ 1600 ఇచ్చినట్టు నువ్వు చూపిస్తే అప్పుడే ఆన్ ద స్పాట్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఆర్థిక మంత్రిగా నేను రాజీనామా పెడతా. ఉమ్మడి గురుకులాల 5వ తరగతి ప్రవేశ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మందమరి మండలంలోని రామకృష్ణపూర్ తెలంగాణ సాంఘిక బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ప్రిన్సిపల్ ప్రేమరాణి తెలిపారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు 18 గదులు కేటాయించామని, ప్రతి గదిలో 20 మంది విద్యార్థులు పరీక్ష వ్రాసినట్లు పేర్కొన్నారు. 366 మంది విద్యార్థులకు గాను 273 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 87 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, 30 మంది సిబ్బందితో పరీక్ష నిర్వహించినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం విద్యార్థులకు ముందుగానే శానిటైజేషన్ చేసి పరీక్షా కేంద్రానికి అనుమతిచ్చామన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ యొక్క ఆధ్వర్యంలో నడిపింపబడుతున్న ఉమ్మడి గురుకులాల ప్రవేశ పరీక్షలు మందమర్రి అనగా రామకృష్ణాపురంలో ఉన్నటువంటి కేంద్రంలో 360 మంది విద్యార్థులను అలాట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రవేశ పరీక్షలో 273 మంది హాజరు కాగా 87 మంది మరి యాబ్సెంటీస్గా హాజరు కానటువంటి విద్యార్థులుగా ఉన్నారు. టోటల్గా పర్సంటేజ్ వస్తే 76% విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరైనారు. ఈ సందర్భంగా మేము 18 రూమ్స్ని, ప్రతి రూమ్లో కూడా 20 మంది విద్యార్థులను నియమించడం జరిగింది. టోటల్ ఇన్విజిలేషన్ చేయడానికి మరి 20 మంది ఉపాధ్యాయులను నియమించడం జరిగింది. అలాగే టోటల్గా 30 మంది సిబ్బందితో ఈ ప్రవేశ పరీక్ష యొక్క నిర్వహణ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా పార్టీ నాయకుడు సినీ నటుడు బాబు మోహన్ ప్రచారాన్ని నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో మాజీ మంత్రి బీజేపీ పార్టీ నాయకుడు సినీ నటుడు బాబు మోహన్ దౌలతాబాద్ మండలం మచిన్పల్లి గ్రామంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం కోసం మచిన్పల్లి గ్రామానికి వచ్చిన బాబు మోహన్కు గ్రామస్తులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి 6 సంవత్సరాలు గడుస్తున్నా దుబ్బాక అభివృద్ధి చెందలేదని అన్నారు. పక్కన ఉన్న గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్న కేసీఆర్ కుటుంబం పక్కన ఉన్న దుబ్బాకను పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ నెల 3వ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపితే ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాలపై ప్రశ్నించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని ఆయన ప్రజలను కోరారు. బీజేపీ యువ నాయకుడు మచిన్పల్లి గ్రామ వార్డు సభ్యుడు శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రం, మహిళలకు డ్వాక్రా గ్రూప్ భవనాలు, సరైన విద్యార్థులు ఉన్నత చదువులకు పట్టణాలకు వెళ్లడానికి బస్సు సౌకర్యం కూడా లేదన్నారు. ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని, ముఖ్యమంత్రి కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు మాత్రమే అభివృద్ధి చేసుకొని మిగతా నియోజకవర్గాలని గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 3న జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి రఘునందన్ రావు గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మచిన్పల్లి గ్రామస్తులు, నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు. తర్వాత నేను వచ్చిన పనికి ఓట్లు గ్యారెంటీగా పడతాయని ఆ సంతోషం కూడా. అయితే అక్కలారా బాధ కలిగింది. సిద్దిపేట చుట్టూ నేను కొన్ని 100 సార్లు 1000 సార్లు తిరిగినా. నేను కరీంనగర్ పోయినా, నిజామాబాద్ పోయినా, అక్కడి నుంచే పోతాను. జనరల్గా చాలా సార్లు సిద్దిపేట వచ్చిన కనుక ఎటు చూసినా 4 లైన్ల రోడ్లు, ఎటు చూసినా. సిద్దిపేట దాటిన దాకా చిన్న పొదుపు కూడా కలగలేదు. అక్కనే గజ్వేల్లో నేను ఎన్నో సార్లు నేను ఎమ్మెల్యేగా వచ్చిన, మంత్రిగా వచ్చిన, చాలా సార్లు వచ్చిన. దాని రూపురేఖలు మారిపోయినాయి.
కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడి నుంచి కేసీఆర్ గారు అంటే కేర్ ఆఫ్ సిద్దిపేటే, అక్కడ హరీష్ గారిని పెట్టి గజ్వేల్కి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. హైదరాబాదులో కూడా లేని దవాఖానలు, 4 లైన్ల రోడ్లు, 6 లైన్ల రోడ్లు, 6 లైన్ల రోడ్లట. ఇంతంత పల్లెటూరుగా కూడా ఒక్క ఊరుకు 4-5 రోడ్లు. ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి. మీరు ఒక్కసారి మీ దగ్గరకు వచ్చేటోళ్ళకు మీకు ఒకటే అడగండి, మీరు ఏదో ఆశ చూపిస్తే మాకు అది కాదయ్యా, ఈ 7 ఏళ్లలో మీరు ఒక కొత్త బిల్డింగ్ కట్టిన చూపెట్టి ఓట్లేస్తామని అడుగుడి, చూపించడం అడుగుడి. ఇవాళ స్కూల్ మాచినపల్లి స్కూల్లో, మాచినపల్లి ఊళ్ళే స్టడీ చాలా వెనుక పడిపోయింది. ఎందుకంటే చిన్నప్పుడు చదువుకోవడమంటే అంగన్వాడీ స్కూల్ లేదు, కనీసం 10వ తరగతి దగ్గర చదువుకోవడమంటే 10వ తరగతి స్కూల్ లేదు ఊళ్ళో. 10వ తరగతి దాకా ఆటో ఎందుకురాలో దౌలతాబాద్ బేగంపేట ఏడుకో పోయి చదువుకుంటాం. కనీసం ఊరు నుండి కాలేజీ పోవాలంటే కాలేజీకి బస్సు లేదు మా పరిస్థితి. ప్రమాదవశాత్తు బైకు అదుపు తప్పిన ప్రమాదంలో జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన దేశవేణి మహేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న దాశవేణి మహేష్ అనే యువకుడు ద్విచక్ర వాహనం నడుపుతూ అదుపు తప్పి ఇంటి సమీపంలో గోడకు ఢీకొనడంతో తలకు బలమైన గాయం కారణంగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఉన్న ఒకనొక చేతికందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నూరు మున్నీరుగా రోధిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్నేహితులు రోధిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు మల్యాల ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బయలుదేరి అటు ఊళ్ళకే పోతుండు, పొంగ యాక్సిడెంట్ జరిగింది సార్. అది ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? ఆన్నే ఆడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర, ఇక మా ఇంటికి ఒక 100 గజాల దూరంలో. మీ ఊళ్ళేనా? మా ఊళ్ళని రాంపూర్. ఎటు వస్తున్న అబ్బాయి? సిద్దిపేట జిల్లా దౌలతాబాద్లో మంత్రి హరీష్ రావు దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థి సోలుపేట సుజాతను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటి ప్రతాప్ రెడ్డి, మాజీ మంత్రి సునీత లక్ష్మణ్ రెడ్డి, దౌలతాబాద్ మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా మంత్రిగా ఉంటా, మరి ఏ పని కావాలన్నా మనం చేయాలి తప్ప వీళ్ళు చేయగలుగుతారా? ఇవాళ మీ కళ్ళ ముందు ఉన్నది. మొన్న గెలిస్తే 1000, 2000 పదాలు చేస్తామన్నాం, అయిందా కాలేదా? 4000, 5000 చేస్తామన్నాం, అయిందా కాలేదా? పీడీలోకి 2000 పదాలు గుర్తిస్తామన్నాం, అయిందా కాలేదా? మా లింగన్న ఉండగా మేమిద్దరం ప్రారంభోత్సవానికి తయారుగా ఉన్నాయా లేవా? 1,30,00,000 రూపాయలతో దౌలతాబాద్ లో గల్లీ గల్లీ సీసీ రోడ్లు పోసుకున్నామా లేదా? అయినాయి. ఇంకా కొన్ని కావాలి. ఇంకా కొన్ని ఏం కావాలి? ఇంటడుగు జాగున్న వాళ్ళకు ఎవరి జాగల వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలంటున్నారు. దౌలతాబాద్ కు ఒక 100 ఇండ్లు మంజూరు చేపిస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ కట్టిన 60 ఏమో ఈ జాగలేని వాళ్ళకి ఇద్దాము. ఇంటడుగు జాగున్న వాళ్ళకు మీ జాగల మీరు ఇల్లు కట్టుకుంటే మీకే ఇల్లు మంజూరు చేపిస్తా అని చెప్పి కూడా మేము మనం చేస్తాము. ప్రజాకవి గూడాంజయ్య సాహిత్య కళారంగానికి చేసిన సేవలు మరవలేనివని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. దండపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రజాకవి గూడ అంజయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గూడ అంజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాకవి గూడ అంజయ్య సాహిత్య కళారంగానికి చేసిన సేవలు మరువలేనివని దళిత సంఘం నాయకులు అన్నారు. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అంటూ ఊరుమ్మడి బతుకుల్ని ఏకం చేసి దొరలపై తిరుగుబాటుకు పురేగొల్పిన పాట ఒకే ఒక్క పాట ప్రపంచవ్యాప్తంగా పీడిత తాడిత ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిందని, ఆయన పాటలు తెలంగాణ బతుకు చిత్రాన్ని చిత్రించాయని, దొరల పాలనలో అణగారిపోయిన తెలంగాణ మట్టి బిడ్డల గోసను కళ్ళకు కట్టాయి. ఆయన పాటలు తెలంగాణ ప్రజల పౌరుషాన్ని తట్టిలేపాయి. స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరుబాట పట్టిన తెలంగాణ బిడ్డల్లో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తించని అన్నారు. ఈ కార్యక్రమంలో గోళ్ళ రాజమల్లు, లింగంపల్లి బాపు, లింగంపల్లి రాజలింగం, బచ్చల అంజయ్య, జాడి రమేష్, మేడ దయాకర్, సొంతపూరి ఆశన్న, గూడ రాజేందర్, అల్తాటి రాజన్న, ఆవునూరి సత్తయ్య, కొల్లూరి సత్తయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా
మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా. ఈ పాట సందర్భంగా ఒక 16 భాషలలో అందరినీ చైతన్యవంతులు చేసి ఈ పాట మనకు అందించి అమరుడైన మన దళిత జాతి బిడ్డకు శేషుడు మన మండల వాస్తవ్యులు లింగపూర్ గ్రామ వాస్తవ్యులు ప్రజాకవి గూడ అంజయ్య జయంతి రోజు ముద్దుబిడ్డ కలామ తల్లి ముద్దుబిడ్డ మన గూడ అంజన్న గారు ఈరోజు జయంతి సందర్భంగా మరి ఇక్కడికి వచ్చిన మా దళిత బిడ్డలందరికీ కూడా అందరికీ జైభీం తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా గూడ అంజన్న గారు ఆయన రాసిన పాటలతో ఇంతకుముందు అన్నగారు పాట పాడినట్టు ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా దొర ఏందిరా దొర పీకుడేందిరా అనే పాటలతోని నిజంగా భారతదేశంలో కూడా దొరల మీద తిరుగుబాటు ఇవాళ దొరలు ఎక్కడైతే అణచివేస్తున్నారో మీరేంది మీ కథ ఏంది మా పెత్తనం మా మీద మీ పెత్తనం ఏంది అనేది ఒక చైతన్యం తీసుకొచ్చింది ప్రజల్లో. అంటే ఈ పాట ద్వారా మరి దళితులు కూడా అందరూ కూడా చైతన్యం కావడం జరిగింది. మరి అదేవిధంగా ఇలా తెలంగాణ ఉద్యమంలో చూసుకుంటే అయ్యో నివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా అని చెప్పి ఇలా తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వేసినటువంటి పాటలు రాసింది మన గూడ అంజన్న గారు. అట్లనే ఈ యొక్క గూడ అంజన్న గారు రాసినటువంటి పాట దక్షిణాసియా మీటింగ్లో కళాకారులందరూ సమావేశమైన సందర్భంలో అక్కడ ఇచ్చినటువంటి ఆ యొక్క పాటని ఆ సందర్భంలో వాడిన సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి కవులు రచయితలందరూ కూడా ఇక 16 భాషల్లోకి తన పాటను అనువాదం చేసుకున్నటువంటి గొప్ప విషయాన్ని మరి మనం అందరం గమనించాలి. దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలుస్తుందని దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు మంకిడి స్వామి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలోని ఏ పల్లెకు ఏ గ్రామానికి వెళ్ళినా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి రఘునందన్ రావు పువ్వు గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తామని మార్పు కోరుతున్నారని అన్నారు. గ్రామాలలో మేధావులు విద్యావంతులు పింఛన్దారులు ప్రతి ఒక్కరు బీజేపీ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సహకారం కోసం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి రఘునందన్ రావు అని అతనికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎరుకల సంఘం అధ్యక్షులు శిలసారం భిక్షపతి, జిల్లా నాయకులు కుత్తాడి నాగరాజు, సీనియర్ నాయకులు వెంకట్ గౌల్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. మార్పు కోసం ఈ ఒక్కసారి రగన్నను గెలిపియాలని దుబ్బాకలో సైలెంట్గా ఓటింగ్ జరుగుతూ ఉన్నది. కంపల్సరీ ఈ దుబ్బాక నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో రఘునందన్ రావుని గెలిపించడమే లక్ష్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలే కానీ లోకల్లో ఉన్నటువంటి కార్యకర్తలే కానీ కష్టపడి గత 20 నుంచి 30 రోజుల నుంచి ఇక్కడే ఉండి వాళ్ళు ఎంతో పనులు ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈసారి దుబ్బాక నియోజకవర్గం పైన రగన్న భారీ మెజార్టీతో గెలిపే లక్ష్యంగా మేము కూడా వ్యక్తి కాబట్టి చదువుకున్న వ్యక్తి మేధావి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టాలంటే ఒకటి రగన్నతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి ఈ సంక్షేమ పథకాలు మాకు గెలిపిస్తాయని చెప్తా ఉన్నారు. మీ సంక్షేమ పథకాలు అవి మీ వరకే పనిచేస్తున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో ఏ మాత్రం కూడా అభివృద్ధి జరగలేదు. కాబట్టి మార్పు కోసం రగన్నను గెలిపించుకోవడానికి అందరూ సిద్ధమైనరు. ఏమున్నా 31 తారీఖు నాడు 3వ తారీఖు నాడు పువ్వు గుర్తుపైన బటన్ నొక్కితే కీమని సౌండ్ రావాలి. 10వ తారీఖు నాడు మెజారిటీతోని రగన్నను బయటకు వేస్తే దుబ్బాక గడ్డ పైన కాషాయం జెండా ఎగురుతూ ఉందని ఈ సందర్భంగా ఎందుకంటే రావణను దించేందుకు అంజేయుడు పంపించిండు. ఎవరు? రాముడు ఎక్కడుండు? గిరినుండు. రాముడు ఎవరు? నరేంద్ర మోడీ. ఆంజనేయుడు ఎవరు? రగన్న. రఘునందనాయుడు కాదు, శ్రీఆంజనేయుడు. అలాగా ఇప్పుడు మనకు ఏముంది? ఆంజనేయుడితో మనము రాక్షసులతో యుద్ధం చేయాలి. ఎక్కడ రాక్షసులు?
రాముడు పంపించిండు. ఎవడు ఆంజనేయుని. లంక ఎక్కడ ఉంది? ఎర్రవల్లి. ఎర్రవల్లిలో ఎక్కడ ఉంది? పమోజు. కేసీఆర్ పమోజు కాబట్టి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం. చివరి రోజు పార్టీల హోరాహోరీ ప్రచారం. జగిత్యాల జిల్లాలో ప్రమాదవశాత్తు ప్రహరీ గోడను ఢీకొట్టిన బైక్. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడ మృతి చెందిన యువకుడు. దండపల్లి మండలంలో ఘనంగా ప్రజాకవి గూడ అంజయ్య జయంతి వేడుకలు. కళారంగానికి అంజయ్య చేసిన సేవలను కొనియాడిన దళిత సంఘాల నేతలు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.